హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ పవన్. మీరు ముందుగా వన్ ఆపర్చునిటీ యాప్ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సెర్చ్ బాక్స్లోకి పోయి వన్ ఆపర్చునిటీ టైప్ చేస్తే వన్ ఏపీపీ ఆటోమేటిక్గా నాకు పైన వచ్చేసింది డిస్ప్లేలా. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నా కాబట్టి ఓపెన్ మీద క్లిక్ చేస్తున్నా. తర్వాత వెల్కమ్ టు వన్ ఆపర్చునిటీ అప్లికేషన్, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఈజీ విత్డ్రా, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. దెర్ ఆర్ లాట్ ఆఫ్ టాస్క్ అండ్ ఆఫర్స్. గెట్ స్టార్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ లాగిన్ టు వన్ ఆపర్చునిటీ ఉంది. అంటే ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళు మాత్రమే లాగిన్ చేయాలి. కొత్త వాళ్ళు మాత్రం సైన్ అప్ కింద, అంటే సెండ్ ఓటీపీ కింద డోంట్ హ్యావ్ అన్ అకౌంట్ పక్కన సైన్ అప్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు యువర్ నేమ్ ఫుల్ నేమ్ రాయండి. యువర్ మెయిల్, మీ జీమెయిల్ ఐడి రెండో స్టెప్లో రాయండి. యువర్ మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు సపోజ్ నా మొబైల్ నెంబర్, ఎగ్జాంపుల్గా నా మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నా 7730907259 ఎంటర్ చేయండి. చాలు. ముందర +91 ఎంటర్ చేయవద్దు. తర్వాత నా రెఫరల్ నెంబర్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చింటా, లేదంటే వన్ ఆపర్చునిటీలో ఇక్కడ పేస్ట్ చేసేస్తున్నా నా రెఫరల్ నెంబర్. ఇక్కడ చూడండి, 1P3986669 ఈ నెంబర్ని రెఫరల్ కోడ్ నాది. తర్వాత క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ స్టెప్లో మీ ఏరియా యొక్క పిన్ కోడ్ అడుగుతుంది. మీ ఏరియా యొక్క పిన్ కోడ్ టైప్ చేయండి. అంతే. నేను ఆల్రెడీ లాగిన్లో ఉన్నా కాబట్టి మీకు ఒకసారి లాగిన్ చేసి చూపిస్తా. డైరెక్ట్ లాగిన్ కొడుతున్నా. నా నెంబర్ 7730907259. ఇక్కడ +91 ఇవ్వకూడదు. ఇక్కడ కింద సెండ్ ఓటీపీ టైప్ చేసే కింద యాక్సెప్ట్ అవర్ టర్మ్ అండ్ కండిషన్ మీద క్లిక్ చేయాలా. ఒకవేళ సెండ్ ఓటీపీ అని క్లిక్ చేస్తే ఇక్కడ ప్లీజ్ యాక్సెప్ట్ అవర్ టర్మ్ అండ్ కండిషన్ టు కంటిన్యూ అని వస్తుంది, ఎర్రర్ పాయింట్. అప్పుడు మనం కింద క్లిక్ చేయాలా. టిక్ మార్క్ పడింది బాక్స్లో, సెండ్ ఓటీపీ కొట్టాలా. మళ్ళీ ఒకసారి కన్ఫర్మేషన్ కోసం కన్ఫర్మ్ ఫోన్ నెంబర్ కోసం ఒకసారి ఎస్ అని క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీ నెంబర్ని చూసుకోండి. ఓకే, ఎస్. ఓటీపీ నా మొబైల్ నెంబర్కి వస్తుంది. వచ్చేసింది ఫ్రెండ్స్. నేను ఆటోమేటిక్గా ఎంటర్ చేసేస్తున్నా. అయిపోయింది. వన్ ఆపర్చునిటీకి మొబైల్ నెంబర్ ఓటీపీ తోటికనే అవసరం ఉంటుంది, పాస్వర్డ్ అవసరం ఉండదు. ఇది లాగిన్ యొక్క డీటెయిల్స్. తర్వాత ఇక్కడ మన రెఫరల్ని వేరే వాళ్ళకు పంపించేటప్పుడు రెఫర్ అండ్ ఎర్న్ అని కింద ఆప్షన్ ఉంటుంది. దాంట్లో రెఫర్ ఆ ఫ్రెండ్ నౌ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంబడే వాట్సాప్ లేకపోతారు. మీకు మీ యొక్క వ్యక్తికి, అదే మీరు ఏ గ్రూప్లో సెండ్ చేయాలనో, ఏ పర్సన్కి సెండ్ చేయాలనో సెండ్ చేసేయండి. అంతే. ఇక్కడ మీ రెఫరల్ నెంబర్ ఆటోమేటిక్గా కింద డిస్ప్లే అవుతుంది. రెఫరల్ నెంబర్ మాత్రం మాన్యువల్గా ఎంటర్ చేయాలి వన్ ఆపర్చునిటీలో. ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే నాకు ఫర్దర్గా కాల్ చేయండి. న్యూ రిజిస్ట్రేషన్కి నేను ఎప్పుడు సపోర్ట్గా ఉంటా. ఏమైనా డౌట్లు వచ్చినా నా టీం తరపున నేను కూడా మీకు తెలియజేస్తా.
నా వీడియోలను ఫాలో చేయండి అండ్ సబ్స్క్రిప్షన్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్ అండ్ మీ పవన్.